నేను మీ శోభ. జలమూరు పంచాయతీలో 50 కుటుంబాలు టీడీపీని విడి వైసీపీలో చేరాయి. టీడీపీ కూటమిని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. మంగళవారం జలమూరు మండలం పర్లాంమాకి వలస గ్రామం నుండి 20 కుటుంబాలు, అలాగే గొటివాడ పంచాయతీ మూర్తిపేట గ్రామం నుండి 30 కుటుంబాలు, మొత్తంగా 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాయి. మంగళవారం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు వేరువేరు కార్యక్రమాల్లో వీరందరికీ వైసీపీ కండువాలు వేసి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. తామంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే మేనిఫెస్టోకి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వీరు ప్రకటించారు. కార్యక్రమంలో ఆయా మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామీణ మండలం పెద్దపాడు పంచాయతీలో ప్రచారం నిర్వహించిన గొండు శంకర్. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఏర్పడిన కూటమిని ప్రజలు ఆదరణ రోజురోజుకు పెరుగుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. గ్రామీణ మండలం పెద్దపాడు పంచాయతీలోని చెట్టువానిపేట, వానవానిపేట గ్రామాల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం, బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో గొండు శంకర్ పాల్గొన్నారు. శ్రేణులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన శంకర్ కు వర్షంలోనూ గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగున హారతులు పట్టి పూలజల్లులు కురిపించారు. కార్యక్రమం ఆద్యంతం జై శంకర్ అన్న అన్న నినాదాలతో ఆయనతో కలిసి నడిచారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లిన శంకర్ వివిధ వర్గాల వారితో మమేకమయ్యారు. వారి సమస్యలు వింటూ నేనున్నా అన్న భరోసా ఇస్తూ బాబు సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ నాడు నేనున్నా, నేను విన్నా అన్న జగన్ మాటను నమ్మినందుకు ప్రజలను నట్టేట ముంచారని, 5 ఏళ్ల పాటు నరకాన్ని చూపించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక మరోసారి ఆ మాట వినేందుకు అవకాశం ఇవ్వకుండా పరదాల మాటున పర్యటించారని, నిరసన తెలియజేసే అవకాశం లేకుండా నిరంకుశంగా వ్యవహరించి ఆంక్షలు విధించారని విమర్శించారు. స్థానిక మంత్రి ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో ఒక్కనాడు కూడా ప్రజల కష్టాలు, ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నమే వైసీపీ నేతలు చేయలేదన్నారు. పెరిగిన ధరలను నియంత్రించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. పెరిగిన ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్ను పోట్లతో ప్రజలపై ఆర్థిక భారం మోపారని ధ్వజమెత్తారు. సంపద సృష్టించడం చేతకాక ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ప్రజల తలసరి ఆదాయం తగ్గి అప్పుల భారం పెరిగిందన్నారు. పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతుంటే పాలకులు మాత్రం సహజ వనరులు దోచుకుని కోట్లు కూడగట్టుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, యువత ఇలా అన్ని వర్గాల వారిని ప్రభుత్వం వంచిందని పేర్కొన్నారు. వారి వైఫల్యాలను ఎత్తి చూపితే తట్టుకోలేక అసత్య ప్రచారాలతో ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి, వ్యతిరేకత కూడగట్టుకుని ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ప్రజలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో, ప్రధాని మోదీ సహకారంతో చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డారని, ఎన్డీఏ కూటమిని ప్రజలు కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని తెలిపారు. కూటమికి పట్టం కట్టి కష్టాలను రూపుమాపేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టో రూపొందాయని, వాటిని చిత్తశుద్దితో చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గొండు శంకర్ కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల భూములు కబ్జా చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కూటమి నేతలతో కలిసి గొండు శంకర్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ భూరక్ష, భూచట్టం పేరుతో భూభక్షణకు సిద్దమవుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ చట్టం బీజేపీ చేసిందనని మాయమాటలు చెబుతున్నారని, వాస్తవానికి బీజేపీ పాలిట రాష్ట్రాలతో సహా దేశంలో ఎక్కడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కావట్లేదని అన్నారు. మరి ఎక్కడా అమలు కాని చట్టాన్ని ఇక్కడే ఎందుకు అమలు చేస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.
ప్రజల నుంచి ఈ చట్టంపై వ్యతిరేకత రావడంతో ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదంటూ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. తక్షణమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, మాజీ ఎంపీపీ గుండు జగన్నాథరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగడ గ్రామ పంచాయతీ నుండి ఎచ్చెర్ల ఎన్డీఏ కూటమిలోకి భారీ చేరికలు. జీసిగూడెం మండలం వెలగడ గ్రామ పంచాయతీ చంద్రయ్యపేట నుండి జీసిగూడెం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మీసాల రవి మరియు పొగిరి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వైకాపా నుండి ఎన్డీఏ కూటమిలోకి 20 కుటుంబాలు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఈఆర్ సమక్షంలో ఎన్డీఏ కూటమి తీర్థం పుచ్చుకున్నారు. ఎన్ఈఆర్ వారికి కండువాలు కప్పి ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని ఆదేశించారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, కంట్రోల్ రూమ్ సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ని సందర్శించారు. ఎంసీసీ నోడల్ అధికారులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, షేర్చాట్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ల ద్వారా వివిధ రకాల విషయాలపై పోస్టులు చేస్తుంటారని, అందులో ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలను గుర్తించాలని సూచించారు. ఎన్నికల క్యాంపెయిన్ లో భాగంగా అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డులు, మెసేజ్లు, పోస్టర్లు, పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేసుకుంటారని అన్నారు. సోషల్ మీడియా సెల్ కు సంబంధించిన అధికారులు, సహాయ సిబ్బంది ప్రతిరోజు పూర్తి స్థాయిలో ఆయా ప్లాట్ఫామ్స్ ను పరిశీలించి ఆ వివరాలను ఏఆర్ఓలకు పంపించి ఎక్స్పెండిచర్ రిజిస్టర్ లో నమోదు చేయాలని చెప్పారు. అలాగే జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు, వ్యక్తులు కులమత వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న వ్యక్తిగత దూషణలు, తప్పుడు వార్తలు ప్రచారం చేయడం లాంటి ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ అధికారికి పంపాలని సూచించారు. ఎన్నికల నోడల్ అధికారులైన జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, సిపిఓ ప్రసన్నలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొని వారి వారి పరిధిలో నిర్వహిస్తున్న అంశాలపై వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోనీకి వివరించారు. పాతపట్నం మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం తిడ్డిమి కాలనీ, బైరాగిపేట, దశరథపురం, చిన్న పద్మాపురం గ్రామాల్లో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధికి దూరం చేసిన స్థానికేతర నాయకురాలు వైకాపా ఎమ్మెల్యే అని ఆరోపించారు. గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో కూటమి మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరిస్తూ కూటమి విజయానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజల్ని కోరారు. వైకాపా పాలనలో గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి నోచుకోని వైనం, పెరిగిన ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యమని, ఇలాంటి అరాచక పాలనను అరికట్టాలని ఎంజీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాతపట్నం మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరిజన కాపు గోపాలపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టిన కూటమి అభ్యర్థి ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం హరిజన కాపు గోపాలపురం గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఒడిశా కాలువల నుంచి వ్యర్థ పదార్థాలు మనకు అనర్థంగా వస్తున్నాయని, వాటిని నిర్మూలించేందుకు అధికారంలోకి రాగానే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పాతపట్నం నుంచి గ్రామాలకు వచ్చేందుకు కాజ్వే బ్రిడ్జ్ ఎత్తు పెంచేందుకు అధికారంలోకి రాగానే కృషి చేస్తారని తెలిపారు. అనంతరం కూటమి మేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు వివరించారు. మీ యొక్క చల్లని ఆశీస్సులు అతనికిచ్చి మీ యొక్క ప్రచార కార్యక్రమంలో ఆయనతో పాటు పాతపట్నం మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సొంటి సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ హామీ ఇచ్చారు.
నల్లాన మధు ఆధ్వర్యంలో నిర్వహించిన సొండి కులస్తుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొండి సామాజిక ఆర్థిక ఎదుగుదలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో ఆ విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పారు. కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు. ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం, దీపావళి సర్పంచ్ చల్లా శ్రీను, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని శ్రీకాకుళం నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పంచాయతీలో మంగళవారం నాడు శ్రీకాకుళం నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అప్పట్లో జరిగిన అభివృద్ధి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్లే సాధ్యపడిందని అన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ సేవా సమితి సహాయ కార్యదర్శి బావిని గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలం పొన్నటూరు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి సమక్షంలో టీడీపీ పార్టీని వీడి 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు మండలంలోని పొన్నటూరు గ్రామానికి చెందిన కొర్లాన అప్పలనాయుడు, కొర్లాన సురేష్, అందవరం శ్రీను, పతివాడ వసంతరావు, బెహరా సోమేశ్వరరావు, పుట్టంశెట్టి త్రినాథులతో సహా సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వీరికి రెడ్డి శాంతి వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కొత్తూరు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గొండు శంకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీపీ రాజేంద్ర ప్రసాద్ కోరారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షుడు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పిలుపునిచ్చారు. నగర పరిధిలోని శాంతినగర్ కాలనీలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ కు మద్దతు తెలుపుతూ ఆయనతో పాటు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గొండు శంకర్ సర్పంచుల సంఘ అధ్యక్షునిగా సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి అని, విద్యావంతుడైన అతడిని అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వైకాపా అరాచక పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. గొండు శంకర్ ను ఎమ్మెల్యేగా, రామ్మోహన్ నాయుడు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.